అనాలపాడు నారాయణ స్వామి గారు చెబుతారు. విందామండి. హరి శివాయ నమః. వేదవ్యాస భగవానికి శ్రీకృష్ణ అర్జునుడికి వారి యొక్క పాదపద్మములకు నమస్కారములు. అలాగే నా సద్గురుదేవుడు వెంకటగౌరి వారు, మన పూర్ణయ్య గారి పుణ్య దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. భక్తులందరూ కూడా ఆశిస్తూ మీరందరూ కూడా కాస్త ఇంట్రెస్ట్గా వినాలి. ఎందుకంటే మీకు ఆసక్తి ఉంటేనే మాకు ఉత్సాహం ఉంటుంది. లోపల ఏదో చెప్పాలని తపన ఉంటుంది. కారణం ఏంటంటే పాత్రలో ధర్మాలు ప్రకారం. కానీ ఇంటానికి మీకు సమ్మతం లేరనుకోండి, అయిష్టంగా ఉంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చిన సుఖం మనం ప్రేమల వాటి దగ్గర ఇంట్లో తీసుకొచ్చాం అనుకోండి, వాడు చాలా బాగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాడు. ఏమో లేవని ఎదురుగానే ఏదో కలిపేసినట్టు వేసారు అనుకోండి, ఆయన ఎంతసేపు ఉంటాడు చెప్పండి. అట్లాగే మనలో ఉన్నటువంటి భావాలు కూడా మంచి భావాలని మనం స్వాగతించాలి. అవి ఏమి ఇప్పుడు మన ప్రస్తుతాన్ని మనం ఏమి కావు. కానీ కృష్ణుడు అర్జునుడు రోజు కలిసే ఉన్నారు. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన జ్ఞానమూర్తిగా విశ్వం మొత్తం తనుగా మారిండు. ఈయనకేం అవసరమైంది, ఇదేమిటి అసలు ఈ సమస్యలు ఏమిటి, ఈ పుట్టుటేమిటి, చనిపోవడం ఏమిటి, చంపుకోవటాలు ఏమిటి, వెనకగా ఎత్తుకొని పెంచి పెద్ద చేసిన మా తాతని, తండ్రిని, తమ్ముడిని, వీళ్ళందరినీ మనం చంపుకోవడం ఏమిటి, ఇంత చిత్రం ఏమిటి, ఈ యొక్క సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేది ఈయన మనసంతా గజిబిజిలో గందరగోళంలో పడి, ఆయన ఎప్పుడైతే గందరగోళంలో పడి ఎప్పుడు అడగల బాబా ఏమిటి అన్నీ అని, అప్పుడు ఓ మాధవా నాయన నువ్వు చెప్పకపోతే నాకు అర్థమయ్యేటట్లేదు, కానీ దీనికి కారణాలు ఏమిటి అన్నీ చెప్పాలని చెప్పి యుద్ధాన్ని బయలుదేరే ముందు ఆయన మనసంతా క్షోభించింది, మెత్తగా అయింది, సున్నితంగా. ఎప్పుడైతే వినేవాడి మనసు శ్రద్ధతో సున్నితమైన మనస్తత్వంగా మారిద్దో అప్పుడు జ్ఞానం. ఇప్పుడు దాకా మనం యజ్ఞం చేశాం. యజ్ఞం వల్ల ఏమైంది, కొంత ఆ యొక్క కర్మ కాండలో ఆ యొక్క భక్తిని జోడించడంలో మనసంతా మెత్తగా అయింది. మనం ఉదాహరణకు రైతులందరూ ఇప్పుడు వర్షాలు వర్షించేటప్పటికల్లా భూమి మొత్తం బ్రహ్మాండంగా బాగా 4-5 రకాల వ్యవసాయాలు చేసి భూమిని మెత్తగా సాగు చేస్తారు. మెత్తగా వర్షం వర్షించింది అనుకోండి, వర్షాన్ని పదును చూసి ఎక్కువైనా విత్తనం వేస్తే అది చచ్చిపోద్ది. అట్లనే వర్షం సరిపోలేదు అనుకోండి, ఆ విత్తనం మొలవు. కానీ వర్షం పదును ఉందా లేదా అని రైతు తెల్లారుదామనే పోయి చేనుకు చూసేస్తాడు, బాగా పదునుకు అనుకూలంగా ఉంది, ఈ రోజు విత్తనం వేయాలి. అలాగే మనం కూడా ఈ భక్తిలో, ఈ భక్తి ద్వారా మనసును మెత్తపరిచి జ్ఞానం అనే విత్తనాన్ని మనం వేసుకున్నట్లయితే మన జీవితాన్ని తరింపజేస్తాయి అని చెప్పి మహాత్ములందరూ చెప్తా ఉన్నారు. అట్లా అర్జునుడికి వచ్చినటువంటి అనేక రకమైన సందేహాలన్నీ శ్రీకృష్ణ భగవానుడు శ్రద్ధతో తీరుస్తూ ఆయనకి భావం, ఆయన ఒక్కసారిగా ఆయన చెప్పిండు, నీ విశ్వరూపాన్ని చూడాలని అనుకుంటున్నానయ్యా ఒక్కసారి. ఎందుకంటే అంతకుముందు 2-3 సార్లు చూపించాడు కొంతమందికి. చూడాలంటే అది నేను అర్హత కలిగి ఉంటే చూయించు అంటే, ఒకసారి ఆ విశ్వరూపాన్ని దర్శింపజేసిన తర్వాత, విశ్వరూపం దర్శించడం అంటే ఏమిటో తెలుసా, ఏదో మన ఫోటోలో ఉన్నట్టు ఏదో శంకు చక్రాలు 10 చేతులు పెట్టాలి కాదు, విశ్వం మొత్తం తానై కనపడ్డా ఒకసారి. అప్పుడు ఈయనకి అంతకుముందు కృష్ణుడు 2 చేతులే ఉన్నాయి, కానీ నువ్వు చేతులు బాహువులు అంటే 4 చేతులతో ఉన్నాయా, నీకు ఇటు నమస్కారం అటు నమస్కారం, ఎటు నమస్కారం పెట్టి ఎటు పెట్టిన ఆయనే ఉంటుండగా ఇంక నీకు పక్కన తిరిగేది ఏముంది ఆయన అని చెప్పి విశ్వరూప దర్శనం అనేది అదంతా హైయెస్ట్, అంతకంటే చూపించడానికి కూడా ఏమీ లేదు. అలాంటి మన భగవద్గీత అనేది గొప్ప యజ్ఞంగా మనకి కర్మయోగంలో తీసుకొచ్చి ఈ రకంగా అందుబాటులో చేయడం ఇదంతా జరుగుతా ఉంది. అందులో భగవద్గీత యొక్క సారాంశం మొత్తం అసలు ఏమిటి అనేది, ఎందుకంటే భగవద్గీత అంతా ఇప్పుడు మనం చెప్పుకోలేం. ఇప్పుడే మనం రోజు శ్లోకాల రూపంలో చెప్పుకున్నాం, తెలుగు తాత్పర్యాలు మీ అందరూ చదువుకొని ఉంటారు ఎంతో కొంత. కానీ భగవద్గీత సారాంశం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశోధిస్తే మన భారతీయ తత్వం అంతా కూడా ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అంటే అనేకంగా ఉన్నట్లలో ఉన్నది ఒకటే దైవం, ఒకే దైవంలో అనేక రకాల రూపాలు కనబడతా ఉన్నాయి అని చెప్పి మన భారతీయ గ్రంథాలు తత్వం అంతా చూస్తూ ఉంటే, దానికి మనకు భగవద్గీత ఏం చెబుతున్నాయి అంటే, నీకు సాధనని ఎట్లా అలవర్చుకోవాలి, ఎట్లా మీరు సత్యాన్ని దర్శించాలి అనే విషయాన్ని మనకు భగవద్గీత దాని యొక్క సారాంశం మనం చూసుకున్నట్లయితే, వైవిధ్యాన్ని అంగీకరించు, వైరుధ్యాన్ని తొలగించు, ఏకత్వాన్ని సాధించాలి. ఇది భగవద్గీత యొక్క సారాంశం. ఏమిటి వైవిధ్యం? అసలు సృష్టిలో ఒకదానికి అసలు పొందనే లేదు, అవునా? కనీసం మనం 150 కోట్ల భారతీయులు ఉన్నాం. ఒక ముఖానికి కలవు, కలిసిద్దా? ఏలు ముద్దలు కలవట్ల, కంటి చూపులు కలవట్ల,
ఆఖరికి గొంతు స్వరాలు బయట ఉండి పిలిస్తే తెలిసిన మనిషి ఎవరో పలానా పూర్ణయ్య గారు వచ్చారట్టుకొని చూడండి అనే గొంతును మనం గుర్తుపడతాం. అంటే 150 కోట్లు గొంతులు కలవట్లేదు, కంటి చూపులు కలవట్లేదు, బొట్టిన వేలు ముద్దలు కలవట్లేదు, అసలు ఒక ముఖానికి ఒక ముఖానికి సంబంధమే లేదు. ఎట్లా ఈ వైవిధ్యం అంతా ఎట్లా తయారై మనుషులే ఎట్లా అనుకుంటే మరి 84 లక్షల జీవరాశులు ఉన్నాయా? ఆ జీవరాశుల్లో కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు. 1000 గొర్రె పిల్లల్ని 1000 గోవుల్ని ఆడ పెడితే గొర్రె కాపురి ఏ గొర్రె పిల్ల తప్పిపోయినా కూడా ఒకటి తప్పిపోయింది అంటాడు. ఆయనకి ఎట్లా తెలిసింది? మనకు అర్థం కాదు. అంటే సృష్టిలో అంత వైవిధ్యం ఉన్నది. ఇట్లాంటి వైవిధ్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే అర్థం చేసుకొని అంగీకరించాలి. అవునా, ఇంత వైవిధ్యం ఉన్నది ఆ సృష్టిలో, ఈ అంతా కూడా ఇంత వైవిధ్యానికి ఆధారమైనది ఏమిటి అనేది తీసుకుంటే వైవిధ్యాన్ని నువ్వు అంగీకరించి వైరుధ్యాన్ని తొలగించాలి. అంటే ఇంత ఉన్నది, మళ్ళీ మనస్తత్వం ఉన్నది. ఒక మనసుకి ఒక మనసుకు సంబంధం లేదు. అనేక మనసులను కలిపి కృష్ణ పరమాత్మ సారాంశం అంటే ఏందనుకున్నాం? గుణత్రయము. ఎందుకంటే మన గురుగారు చెప్పారు, గుణత్రయము అంటే 3: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అందులో నుంచి విభాగాలు చేసుకుంటూ పోతాంటే కొల్లలుగా ఉంటాయి అవన్నీ. అట్లాంటి గుణాలలో ఆ యొక్క గుణాలు ఇన్ని రకాలుగా ఉన్నాయా? అయినా ఒక గుణానికి ఒక గుణానికి కొలవట్లేదు, ఒక గుణానికి ఒక గుణానికి పడట్లేదు. ఒక గుణం ఒక గుణాన్ని ప్రేమిస్తా ఉన్నది, ఒక గుణం ఒక గుణాన్ని ద్వేషిస్తా ఉన్నది. ఇదంతా గుణం యొక్క సముదాయం నడుస్తా ఉన్నది. దానికే మనసు అని పేరు పెట్టారు. ఈ యొక్క భావాలోచనలన్నింటినీ కలిపితే మనసు. ఆ మనసుని నువ్వు ఎట్లా నువ్వు అర్థం చేసుకొని దానిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని నువ్వు తొలగించాలి. అది నువ్వు సాధన చేయాలి. మనకి చాలా నచ్చని గుణాలు ఉన్నాయి, చాలా నచ్చని విధానాలు చాలా ఉంటాయి. అయినా మనం రాజీ పడి బతుకుతూ ఉంటాం. ఇలా భార్యాభర్తలు బంధం తీసుకోండి. మీరు ఎట్లా భర్త అంటే భార్యకి, భార్య అంటే సుఖం ఇష్టం ఉంటుంది, సుఖం ఇష్టం ఉండట్లా. అయినా మనకున్న బంధం ప్రకారం మనం ఒకరినొకరు అర్థం చేసుకొని అంగీకరించి బతుకుతూ ఉంటాం. మన పిల్లల మీద మనకి ఇష్టం ఉండదు. వాడేవో చెడు తిరుగుడు తిరుగుతూ ఉంటాడు, పాడైపోతూ ఉంటాడు. అయినా వాడిని కడుపులో పెట్టుకొని చూస్తూ ఉంటాం. అట్లాగే సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని కూడా, అనేక రకమైనటువంటి మతాలు, కులాలు, అనేక రకమైన విధానాలు అన్నింటిని కూడా నువ్వు సమతా భావనతో నువ్వు అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని నీలో ఉన్నటువంటి, ముఖ్యంగా నీలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని నువ్వు తొలగించాలి. ఏకాత్మ భావాన్ని సాధించాలి. ఎట్లా ఈ వైవిధ్యం తొలగిద్ది అంటే నువ్వు ఏకాత్మ దర్శనం అయినప్పుడే నీకు ఈ వైవిధ్యం తొలగిద్ది. ఈ 1 by 1 మెట్ బై మెట్టు నువ్వు ఏకాత్మ భావన అనేది, ఏకాత్మ ఎట్లా ఉంటుందయ్యా, ఏమిటి అసలు ఈ సృష్టి అంతా మనకి కింద చదివారు. మన కార్యక్రమాలు ఏదైపోయినా పూర్ణం, లాస్ట్లో పూర్ణాహుతి. పూర్ణం అంటే ఏమిటి? పూర్ణం అంటే నిండుగా ఉండేటువంటి. నిండుగా ఏమన్నది? ఈ సృష్టి మొత్తం మనకు పూర్ణమదం పూర్ణమిద అనే శ్లోకం మీ అందరికీ తెలిసిందే. ఆ శ్లోకంలో అర్థం ఏమిటయ్యా అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఉన్నది ఒకటే పరమాత్మ, దైవం, భగవంతుడు. ఏ పేరైనా పెట్టినా ఆ సృష్టి మొత్తం ఆధారమై ఆయన ఉన్నాడు. ఆ ఉన్నాయనలో నుంచి సృష్టి మొత్తం కోకొల్లలుగా వెలువడిన ఆ సృష్టి తరగట్ల. ఈ మొత్తం అందులో విలీనమైన ఆ సృష్టి పెరగట్ల. అదే పూర్ణం. అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. అలా ఈ సృష్టిలో నుంచే మనందరం ఉద్భవించను. మనందరం ఎట్లా ఉద్భవించను ఏమిటయ్యా అంటే, ఇందా చిన్నపిల్లలు మనకి ఎదురు కూర్చుంటే మనం చూసాం. ఆ పిల్లే కాదు, మనందరం ఇంకా సృష్టి అంతా మనందరం ఒక స్త్రీమూర్తిలో నుంచి మనందరం, మీలో నుంచి మీరు, మీలో నుంచి మేము, అందరూ సృష్టి అంతా కూడా అట్లానే కొనసాగుతా ఉన్నది. కాబట్టి అంతకుముందు ఒక స్త్రీమూర్తి ఒక 18 ఏళ్ళు 27 వయసు వచ్చేదాకా ఏమీ కావు, నీకు నువ్వుగానే ఉన్నావు. ఆ తర్వాత వివాహం జరిగింది, దాంపత్య జీవితంలో మీకు గర్భం రావటం జరిగింది. గర్భంలో నుంచి మరి ఒక అబ్బాయి అమ్మాయి ఉద్భవించడం జరిగింది. అసలు అంతకుముందు నువ్వేమీ లేవు. నీలో నుంచి నీకు విడిపడి నీకు ఎట్లా రాగలిగింది ఆ జీవి? చెప్పండి. అంటే భగవంతుల్లో మనం ఉన్నాం, కానీ భగవంతుల్లో నుంచే మనం విడిపడి బయటకు వచ్చాం. అంటే ఆ పిల్ల అమ్మాయి తల్లి పిల్ల ఇద్దరు కూడా అంతకుముందు అమ్మాయి లేదు, ఒక 10 నెలల క్రితం, సంవత్సరం క్రితం లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి దైవలీలంతా కూడా మనకు అర్థం కావాలంటే ఇట్లా మన యొక్క బిడ్డలనే మన గర్భంలో నుంచే అది విడిపడినట్లుగా ఈ సృష్టిలో నుంచి మనందరం కూడా అట్లానే విడిపడి వస్తా ఉంది. ఈ సృష్టి ఉత్పత్తి జరుగుతూ ఉంది. అట్లా ఎంత ఉత్పత్తి జరిగినా అది పెరగట్లా, ఎంత పోయి కలిసినా అది పెరగట్లా. సముద్రంలో ఉన్న పిల్లగాళ్ళు ఎన్ని కలిసినా అది పెరిగిద్దా? పెరగదు. పోనీ ఎన్ని నీళ్ళతో అది ఏమైనా పెరిగిద్దా? పెరగదు. అందుకని సముద్రంతో పోలుస్తారు భగవంతుడు. అట్లాంటి ఈ యొక్క ఏకాత్మ భావన మరి అంటే వీళ్ళందరికీ ఆధారమైనది ఒకటేనా? వీళ్ళందరికీ ఒకటేనా? అందుకే శ్రీకృష్ణ భగవానుడి స్వరూపంలో అంతా నేనయ్యున్నా అని చెప్తే, నేనంటే నిన్న చెప్పుకున్నా, మళ్ళీ అదే నేను ఏ శబ్దం పలికినా నేనుతోనే పలుకుతా ఉంటాం. అసలు నేను భగవంతుని పేరే నేను. భగవంతునికి మనందరికీ ఒక పేరు ఉంది. అలాని ఆయన పూర్ణయ్య గారి, నాగరి గారి, నారాయణ స్వామి అన్నట్టుగా భగవంతుని పేరు ఏంది అంటే నేను లేకుండా మీరు ఏమైనా పలకగలరా? ఎవరు పలకగలరా?
ఆ నేనని తెలుసుకోమని వాళ్ళు రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, మహాత్ముడు, నవీన విధానంలో వచ్చినటువంటి గురువులు కానీ, మూల శాస్త్రాలు కానీ ఆ నేనంటున్నావు కదా, ఆ నేనని తెలుసుకో. నేను తెలుసుకుంటే ఆ నేను తెలిసిద్ది. ఆ నేను తెలుసుకున్నా నువ్వు తెలుస్తూ, నిన్ను తెలుసుకున్నా ఆయన తెలిసిద్ది. అందుకు కాబట్టి మానవ జన్మ సార్థకత కావాలంటే ఈ వచ్చినటువంటి అనేక రకాల మనందరికీ గుణాల గురించి చెప్పుకుంటాం. గుణాల్లో ఏమిటి? సృష్టిలో అనేక జీవరాశులు అనేక రకమైన గుణాలు ఉన్నాయి. కానీ మానవుడిలో అన్ని జీవరాశుల్లో ఉన్న గుణాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్క గుణమే పెడితే వాటన్నింటిలో ఉన్న గుణాలన్నీ మానవుల్లో పెట్టాడు భగవంతుడు. కానీ అన్నింటికి మించి మనకి ఇచ్చిన వరం ఏమిటి? విచక్షణ జ్ఞానం. మిగతా జీవులన్నీ ఉన్నాయి, మనలాగే పుట్టది, మనలాగే పెరుగుతాయి, మనలాగే తింటాయి, మనలాగే నిద్రపోతాయి, మనలాగే సంపర్కం చేస్తాయి, మనలాగే సంతానాన్ని కంటాయి. కానీ వాటికి ఏది మంచి ఏది చెడు అనేది స్పష్టత లేదు. ఇప్పుడు పంది పోయి బురదలో పడుకుంటుంది. గోవు మనం అంత ఆరాధించే గోవు సర్వ దేవతలు ఉన్నారని చెప్పిన దాని గుణం దానికి ఉంటుంది. మరి సునకాలకు చక్రం తాళ్ళు ఎత్తుకొని తిప్పినా కూడా దాని గుణం దానికి ఉంటుంది, దానికి పోవట్ల. ఎందుకంటే దానికి ఆ విచక్షణ జ్ఞానం. నేను ఇంత లగ్జరీ కారులో తిరుగుతున్నా, విమానాల్లో నాకు కూడా 2 లక్షలు టికెట్ కట్టి తిప్పుతున్నారు అనేది తెలుసా? దాన్ని తెలియదు. కానీ మానవుడికి మాత్రమే ఏది మంచి ఏది చెడు స్పష్టంగా చూడగలడు, ఆ విధంగా నడుచుకోగలడు, ఆ విధంగా దర్శించి లోకానికి ఆదర్శంగా నిలవగలడు. అట్లా చేసే శక్తి మానవుడికే ఉన్నదయ్యా. మానవ జన్మ అనేది చాలా విలువైనది, పవిత్రమైనది. నీకు అందుకని మానవ జన్మ అనేది వివేకానంద స్వామి చెప్పిన మాట ఏమిటంటే, ఇతర మతస్థులందరూ మానవుడు పాపి, మానవుడు పాపి, మానవుడు పాపి అంటా ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే, మానవుడు అమృత స్వరూపుడు. పాపి ఎలా అవుతాడు? ఈ దేహం నువ్వు కావాలంటే వచ్చిందా? దేహం వచ్చింది. ఈ దేహానికి ఉన్న సదుపాయం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇన్ని సదుపాయాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉన్న మనసు, ఇందులో ఉన్నటువంటి ఆత్మ, ఇందులో ఉన్న నేను అనే నీవు జీవ చైతన్యం ఉంటే, అమృత స్వరూపమైనటువంటి మానవ జన్మనేది పాపనే నిన్నెందుకు నీవు తక్కువ చేసుకుంటున్నావు? ఎందుకంటే యద్భావం తద్భవతి. నీవు ఏది తలుస్తావో నువ్వు అది అవుతావు. బ్రహ్మవిత్ బ్రహ్మేవ భవతి. ఇది మనకు వేదం చెప్పే మాట. నేను బ్రహ్మాన్ని అని తెలుసుకో, నేను పరబ్రహ్మాన్ని అనుకో, దైవాన్ని అనుకో. నిన్ను ఏవైతే నువ్వు భావిస్తావంటే అది నీవుగా మారిపోతావు. ఎందుకంటే అది నీవు యథార్థమై ఉన్నావు అని చెప్పి మన శాస్త్రాలు, మన ప్రవక్తలంతా మనకి ఇది చెప్తా ఉన్నారు. అట్లాంటి అమృత స్వరూపమైనటువంటి మానవ జన్మ మనలో వచ్చింది కాబట్టి ఆ జన్మలో మనం చేయగలిగినంత, ఎందుకంటే మనకి 4 రకాలుగా చతుర్విధ పురుషార్థాలను సాధించడమే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి అన్ని శాస్త్రాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. అట్లాంటి చతుర్విధ పురుషార్థాలలాగే సాధించడంలో ధర్మంగా జీవించాలి, అర్థకామాలను నర్చించాలి. ఎందుకంటే మనకు అర్థకామాలను అక్కడ వదిలేయాలని చెప్పిన శాస్త్రం రామాయణాలన్నీ కూడా. నువ్వు అర్థం అంటే ధనం సంపాదించు, కానీ ధర్మంగా సంపాదించాలి. కామం, కోరికలు ఏమైనా తీర్చుకో, కానీ ధర్మంగా తీర్చుకోవాలి. ధర్మం అనేది ఎంత గొప్పదంటే, ఇప్పుడు నిన్న మేము రాగానే మైపు నాకు ఇవ్వగానే నేను కాసేపు దడబాటు పట్టడం వల్ల ధర్మం అక్కడ లోపించింది. అంటే ఆ యొక్క శబ్దలంకారాలను మనం కరెక్ట్ గా ఆయన ఏ స్థాయిలో అంటాడో ఆ స్థాయిలో మనం అనాలి. అన్నప్పుడు ఈ రోజు చూడండి ఎంత హాయిగా ఉందో. ఎందుకంటే ఇద్దరు ఒకే స్వరం, ఒకే విధానం, ఒకే లయబద్ధంగా అంటున్నారు. అది ధర్మం. ధర్మం ఎప్పుడైతే మనం ధర్మం లోపించిందో అశాంతి ఏర్పడింది. ఎప్పుడైతే ధర్మం లోపించిందో అప్పుడు భయం ఏర్పడింది. ఎప్పుడైతే ధర్మం లోపించిందో అప్పుడు అపకీర్తి పాలవుతూ, ఎప్పుడైతే ధర్మం లోపించిందో నువ్వు నీచత్వంగా, పాపాత్ముడుగా నువ్వు నరకలోకానికి పోతావని చెప్పు. అట్లాంటి ధర్మాన్ని నువ్వు పాటించాలంటే కాసేపు మనకు మహాత్ములందరూ చెప్తా ఉన్నారు, మానవ జన్మ అతి దుర్లభం. అంటే అంత గొప్పదని చెబుతున్నారు. కానీ దాన్ని దుర్భరం చేసుకోకండి. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చాలా దుర్భరంగా దిగజారిపోతా ఉన్నాయి. అలా దిగజారిపోతున్నాయంటే కారణం ఏమిటంటే సమాజంలో అది ఒకళ్ళ వంతు కాదు, అందరికీ ఉంటుందన్నమాట. ఆ విధానంలో మనం ఆ యొక్క జీవితాన్ని మనం సార్థకత చేసుకోవాలంటే మానవ జన్మని 4 భాగాలకు విభజన చేసుకొని, అందుకనే మనకి 4 రకాలుగా జీవించాలి. దాన్ని చాతుర్వర్ణ విశేష ఆశ్రమాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. అట్లాంటి ఆశ్రమాలు అంటే మనకు బాల్యాశ్రమం 25 సంవత్సరాలు. ఈ రోజే మనకు అవకాశం ఏదన్నా 10 నిమిషాలు మాట్లాడాలన్నా, మంచి మాట్లాడాలన్నా అది అదృష్టమే. కానీ అది తప్ప మనకి రేపు అవకాశం. ఎందుకంటే అందులో ముఖ్యమైన పాయింట్ వినాలి. ఎందుకంటే విగ్రహారాధనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? చాలా మంది మనల్ని కొద్దిగా విగ్రహారాధకులు అన్నట్లుగా కూడా అని కొంతమంది సంబోధిస్తూ ఉంటారు. విగ్రహంలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఈ విగ్రహం అనేది వాళ్ళ దారిన వాళ్ళు పోతా ఉంటారు. ప్రతిష్ట అంటే కృష్ణుని చేస్తున్నా లేదు, ఆయన యొక్క ప్రతిమ. ఆయన యొక్క ప్రతిమే కానీ ఆయన కాదు.
ఈ దేహం ఎవరంటే నువ్వేం చదువుతావు? నీ ప్రతిమేగా, నీవు కాదు. నీవంటే నీవెవరివంటే నువ్వేం చెప్పగలవు? నువ్వు ఇంటి పేరు కులం పేరు చెబితే కాదు. నీ కన్ను నీవంటే కాదు, నీవు నా కన్ను అంటావు. నా కన్ను అంటే నువ్వు కాదనే కదా అర్థం. నా చెవి అంటూ, నా ముక్కు అంటూ, నా నోరు అంటూ, ఆఖరికి నా దేహం అంటూ. లేదా మనం ఏదన్నా రేపు మర్మపదం చెందినం అనుకోండి, శుభ్రంగా బాక్సులో బండి పెట్టి మన వాళ్ళు అందరూ ఎక్కడికి పోయిన అమ్మ సీతమ్మ రామమ్మ అని ఎడుపుతా ఉంటాం. మరి ఉన్నది ఎక్కడెవరు? మరి అంటే ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది. అంటే ఈ ఉన్న ఆయన ఉన్నాము, ఈయన కాదు. అందులో ఉన్నదాయనే ఆయన. అందుకని కృష్ణస్వామి ప్రతిష్ఠ కూడా కృష్ణస్వామి కాదు, కృష్ణ జగద్గురుని మనం ఆయన చేసినటువంటి అద్భుత లీలలు, అనుష్ఠానం, సత్య ప్రకటన, ధర్మనిష్ట వాటన్నింటికి మనకు మార్గదర్శకులు కాబట్టి ఆయన మనం కథానాయకుడికి ఎంపిక చేసుకున్నారు మన పెద్దలు. ఆ పరంపరలో మనం కొనసాగుతా. ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి, రేపొద్దున ఇప్పుడు పెట్టడం మనం సింపుల్గానే పెడతాం. రేపు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ స్టోరీ అంతా మారిపోతుంది. ఇదంతా ఆయన ఆక్రమించుకుంటారు మళ్ళీ. ఎందుకంటే నిన్నే చెప్పారు గురువు గారు, అయ్యా స్వామి పేరు చెప్పగానే ఆరతలు వచ్చినాయి, ఏదో కుందులు వచ్చినాయి, గంటలు వచ్చినాయి. రేపు పొద్దున్న ఇంకొక ఆయనతో లైట్లు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి కాదు మైకు పెడదామంటాడు, ఇంకొక ఆయన వచ్చి భజన పెడదామంటాడు. ఇట్లా దానికి తెలియకుండానే ఆ స్వామి ఆక్రమించుకుంటాడు చిన్నంగా. మనం చేయాల్సిన పని ఏందో తెలుసా? మనం ఏం చేయాల్సిన పనిలే, ఊరికి అంటిస్తే చాలు. ఒక అగ్గిపుల్ల కనుక పెద్ద అడవికి అంటించినట్లుగా మనం కూడా భక్తి అనేది, జ్ఞానం అనేది ఒకట్లా రగిలిస్తే చాలు. మన స్వామి యొక్క పాదాలు పట్టుకుంటే చాలు. ఆయన దేశపాత్ర మన సంబంధం లేదుగా. అందుకని మహాత్ములు ఇప్పుడు గురువుల్ని శిష్యులు అనుసరిస్తూ ఉంటారు. అనుసరించడం అంటే ఏంటి? ఆయన అమ్మడిస్తుంటే చాలు. ఆయన మమత ఎరువడే ప్రతి వచనం నీ హృదయాన్ని కదిలించి నిన్ను అదిగా మారుస్తూ ఉంటారు. అట్లా కృష్ణుని యొక్క తత్వం, కృష్ణ తత్వం మనకు విగ్రహారాధన. ఇప్పుడు విగ్రహం ప్రతిమ, విగ్రహం రాయి. అంతకుముందు ఒక శుద్ధంగా ఉన్నది విగ్రహారాధనలో ప్రధానమైనటువంటి శుద్ధంగా ఒక తెల్ల రాయి, అంతేగా. అది అంతకుముందు ఎక్కడో అడవిలోనో ఎక్కడో అడవిలో ఉన్నటువంటి రాయి. కానీ దాన్ని ఒక శిల్పి చూసి ఇది ఈ రాయి పలాని విగ్రహానికి పనికొస్తుంది అని చెప్పి తీసుకొచ్చండి. అందులో మన విగ్రహ శిల్పశాస్త్రం చెప్తుంది. నేను మొన్న ఫేస్బుక్లో చూసి వాళ్ళు ఇంత ఘనతుందా అనుకున్నా. అంటే మనం ఏం పెద్ద అనేక రకమైన శాస్త్రాలు పరిశోధనలు చేసిన వాళ్ళం కాదు. అందులో స్త్రీ శిల్పం ఉంటుందంట, రాయి సౌండ్ తేడా వస్తుంది. పురుష శిల్పం, నపంసక శిల్పం, ఇన్ని రకాలుగా ఉన్నాయంట అందులో. అట్లా నీకు శిల్పి రాయిని చూడగానే చెప్పేస్తాడు, ఈ రాయి పనికి వస్తుందో పనికిరాదు, దేనికి సంబంధించింది అనేది వాడు. అది ఆయన నైపుణ్యత. అట్లాగే మనకి విగ్రహారాధన అనే దాంట్లో ప్రధానం ఏమిటయ్యా అంటే, విగ్రహం ఆరాధనలు ఆధారం చేసుకొని నిన్ను చెక్కాలి. అంటే ఇప్పుడు విగ్రహం ఉన్నది, అంతకుముందు మనకు బండ ఏమీ లేదు అందులో. కానీ మనకు శిల్పి చూసిన తర్వాత ఏం చేశాడు, ఇందులో శ్రీకృష్ణ భగవానుడు బయటకు తీయాలి. ఎలా అంటే కృష్ణుడిని ఆయన ఏం చేయలేదు, కృష్ణుడిని అక్కడే ఉంచి కృష్ణుని చుట్టూ ఉన్నటువంటి పెంకులు రాయి మొత్తం తొలగించాడు. కృష్ణుడిని ఏం చేయలేదు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు అందులోనే. కానీ అంతకుముందు మరి ఉన్నాడు అందులోనే. కానీ అవన్నీ తొలగించిన తర్వాత మన కృష్ణుడు రాయి దేవుడే. స్వామి యొక్క ప్రతిమ స్వామికి ప్రతిరూపమైంది. అది మనకు మన మార్గదర్శకం నిర్దేశించేదిగా మారింది. అది అలా తయారైంది. అట్లాగే విగ్రహారాధన అంతా కూడా మనకి, అంటే దాని అర్థం ఏమిటంటే నీవు కూడా ఏమీ కావు, కానీ నీలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ నువ్వు పొదుగుతా ఉంటే ఒకదానికొకటి. ఈరోజు భజన కార్యక్రమంలో పాల్గొనడం, రేపొద్దున గురువు గారి అనుసరించడం, రేపొద్దున ఏదైనా పేదవాడికి అవసరమైతే సాయం చేయటం, మంచి కార్యక్రమాలకు మన దగ్గర ధనం ఉంటే వినియోగించడం, ఇట్లా నీలో ఉన్న సద్గుణాలను పెంపొందించుకుంటా ఉంటే మహాతల్లయ్య మహాదేవుడయ్య అని నీగా దండం పెట్టేది. మన దేవుళ్ళందరూ తల్లి తండ్రి కలయిక చేత పుట్టి పెరిగి చనిపోయినటువంటి వాళ్ళు, శరీరాన్ని వదిలేసిన వాళ్ళు. మరి వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అయ్యారు? దేవుడు అంటే మంచికి గుర్తు. అట్లాంటి మంచికి గుర్తుగా ఉన్నటువంటి వాడు దేవుడు. మంచి చెడుకు గుర్తుగా ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు, సైతానులు, వీళ్ళందరూ వాళ్ళు. మరి మంచి చెడుకు ఆధారమైనది ఏమిటంటే అదే దైవం, అదే నేను. ఆ నేనని చెప్పింది ఆ మహానుభావుడు చెప్పిన మాట, ఆ నేనన్నమాట. కాబట్టి ఈ మంచిగా ఎవరైతే జీవిస్తారో, జీవించినటువంటి మహానుభావులందరూ మొట్టమొదట మంచిగా కావాలంటే ఏం కావాలా? మొట్టమొదటి కావాల్సింది భక్తుడుగా మారాలి. భక్తుడుగా ఉన్నప్పుడు ఏమైందంటే అతనికి మంచి శ్రద్ధతో కూడుకున్నటువంటి వినయము, విధేయతలు ఇవన్నీ అప్పి భక్తి అనేది అలవడితే, ఆ తర్వాత భక్తుడుగా అయిన తర్వాత భగవంతుడు కూడా ఉన్నారని అన్వేషణ మొదలైతే పూజ కైంకర్యాలు ఇవన్నీ మొదలవుతుంది. కానీ ఎన్ని మొదలైనా కూడా నీకు మళ్ళీ నాకు తక్కువ అవుతున్నారు. భక్తులు కరించిన వాడు కొంతమంది ఉన్నారు, కానీ మళ్ళీ శిష్యుడుగా మారాలి. శిష్యుడుగా మారాలి. ఏదో ఒక గురువుని మీ మానసిక వ్యవస్థకు తగ్గట్టుగా మీరు ఆశ్రయించి ఆ గురువు ద్వారా ఈ సత్య జ్ఞానాన్ని మనం పొందగలిగితే ఆ శిష్యుడే మళ్ళీ గురువుగా మారాలి. గురువు శిష్యుడే, శిష్యుడు గురువు ఆయన. గురువుగా మారి గురుస్థానాన్ని, అందుకే మన గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం ఏంటి? త్రిమూర్తుల శ్లోకం కాదు.
గురువు యొక్క శ్లోకం, గురువు గొప్పతనం చూడటం. త్రిమూర్తి సృష్టి యొక్క త్రితత్వాన్ని, సృష్టి స్థితి లయలతో కూడుకున్నటువంటి మూడు తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో ఆయనే గురువు, ఆయనే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మన శాస్త్రం బోధిస్తాం ఉపనిషత్తు. అట్లాంటి త్రిమూర్తి యొక్క స్వరూపాన్ని మనం ఆ గురువుని ఆశ్రయించి, ఆ గురువే కొన్నాళ్ళు చేయగా ఇప్పుడు బ్రహ్మంగారు ఎవరు? గురువు. కృష్ణుడు ఎవరు? జగద్గురు. వీళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అయ్యారు అంటే కాలక్రమంలో పెరిగే కొన్ని ఆ స్థానాలు అవి వాటంతట అయ్యే భర్తీ దేవుళ్ళు స్థానాలను అలంకరిస్తుంది. దేవుడు అంటే ఇక దైవానికి రూపం లేదు, అది నీలో ఉన్నది, నీవై ఉన్నది, నేనై ఉన్నది, అంతటా అయ్యి ఉన్నది, అది ఏమీ కాకుండా ఉన్నది. ఇప్పుడు నీవు ఈ వయసు అంతా మీకు ఎలా వచ్చింది చెప్పండి? మీరు కూడా ఒకప్పుడు చిన్నపిల్లలాగా పుట్టిన వాళ్ళు, ఇవాళ 70 వచ్చింది, మొత్తం పళ్ళు ఊడిపోయింది, జుట్టు రాలిపోయింది, నడిచిపోయింది, రేపు పొద్దున పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం రెడీగా. ఎట్లా వచ్చింది మనకి ఈ వయసు అంటే మన అంతగా అందరిలో ఉన్నటువంటి ఆత్మే దైవం అని చెప్పి మన ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఆత్మే దైవం, దైవం ఆత్మగా ఉన్నది. అందుకని ఆత్మ దైవం రెండు వేరు కాదు, అందుకనే ఈ రెండు ఒకటిగా ఉన్నాయని చెప్పి అందుకే సృష్టి మొత్తం దైవం అయి ఉన్నది. ఆ దైవం నీకు అర్థం కాదు కాబట్టి అందుకని ఈ దేవుళ్ళ ద్వారా మనం ఆ దైవాన్ని దర్శించాలి. కృష్ణుడే సాక్షాత్ దైవం, వేరే మార్గమే లేదు. ఎందుకంటే ఆయన పట్టుకుంటే ఆయన ద్వారా అంతటా ఆయన అని చెప్పి అర్థం అవుద్ది. నీకు ఇంకా శక్తి ఉంటే విడదీస్తే ఆ కృష్ణుని కూడా విడదీయచ్చు, దైవాన్ని చూడవచ్చు అని మనకి శాస్త్రం ఇంత స్పష్టంగా ఇంత లోతుగా ఉంటాయి అమ్మ. ఇవన్నీ అర్థం చేసుకుంటే అట్లా మన విగ్రహారాధనలు ఏమిటంటే, విగ్రహారాధన మేము మొట్టమొదటి గుడికి పోయిన తర్వాత శివలింగం రోజు ఆరాధన చేయడం, సేవ చేయడం అలవాటైంది. తర్వాత ఏమిటి శివుడు అంటే ఎవరు ప్రశ్న మొదలైంది. శివుడు అంటే ఎవరో మనకు అర్థమైంది. శివుడు అంటే శివలింగం అంటే ఏదో తెలుసా? ఎంత గొప్ప తత్వమో. అసలు సృష్టిలో ఏ ఆకారము లేని దైవానికి, ఆత్మకి, పరమాత్మకి, భగవంతుడికి ప్రతిరూపమే శివలింగం. శివలింగానికి ఏ రూపం ఉంది? నిరాకారం. ఇక రాముడు, కృష్ణుడు అనే రూపాలు మనలాగా జీవించినటువంటి వాడు. శివలింగానికి ఏ రూపం లేదు. కానీ శివలింగానికి మరి అంత పరమాత్మ తత్వాన్ని అందులో ఎట్లా ఇచ్చారు? అంత పరతత్వం అంటే ఆ శివుడిని ఆరాధించడం అంటే విశ్వం మొత్తం వ్యాపించిన దైవాన్ని ఆరాధించడం. అది శివుడు అంటే మళ్ళీ ఆయన రూపం కాదు. శివుడు ఎందుకంటే 2 రూపాలుగా ఉంటాడు. ఇటు లింగ రూపంగా ఉంటాడు, అటు నామరూప గుణాల్లో కూడుకున్న పార్వతి పరమేశ్వరుడు రూపంలోనూ. ఈ తత్వాన్ని అనేది ఇంత క్లారిటీగా ఉంటాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకొని నడుచుకోగలిగితే ఇంతకంటే అసలు ప్రపంచంలో చూడటానికి ఏ గ్రంథాలు లేవు, ఏ ప్రవక్తలు చెప్పలేరు. మన గ్రంథాలు అంత స్పష్టంగా మన పూర్వీకులు, మన మహర్షులు అంత దర్శించి వాళ్ళు తరించి మనల్ని ఎట్లా తరింపజేయాలో, తరించడానికి మార్గం ఏమిటి శాస్త్ర రూపంలో కొంత రాశారు లెక్కించి. కానీ ఇంకా ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అందరికి అర్థం కావాలంటే ఏం చేయాలని చెప్పి శాశ్వతమైన విగ్రహారాధన మొదలుపెట్టారు. ఇప్పుడు ఇతర మతస్థులందరూ మన కొత్తలు ఏం చేశారు? విగ్రహారాధకులు. ఇవాళ మనకంటే పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద మసీదులు కడతారు. అందరూ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే ఆకారం లేకపోతే నీ మనసు నిలవదు. ఏదో ఒక ఆకారం. ఇప్పుడు యజ్ఞం ఉంది, యజ్ఞం వాస్తవానికి అవసరమా? భగవద్గీత సరిగ్గా అర్థమైతే యజ్ఞంతో, కర్మయజ్ఞంతో పనిలేదు. జ్ఞానయజ్ఞమే అసలైన యజ్ఞం. కృష్ణుడు ఏ పూజలు చేయలేదు, ఎవరికే పెద్ద నమస్కారం బ్యాలు పెట్టింది లేదు. ఎవరు ఆ సందర్భాలను బట్టి ఆశమర్ష లాంటి వాడు వస్తే వాళ్ళకి ఏదో కాస్త చేసింది కానీ ఆయన ఏమి కాదు. ఆయన ఎవరు గురువుని చేసింది లేదు, ఆయన గురువు అని చెప్పింది లేదు. కానీ కృష్ణుడి కంటే పెద్ద గురువు లేడు, కృష్ణుడి కంటే పెద్ద బోధకుడు లేడు. ఎక్కడున్నాడు? అందుకంటే ఆ తత్వం అనేది మనకు అంత గొప్పగా, అందుకని విగ్రహారాధన అనేది మనకు ప్రవేశపెట్టి ఈ విగ్రహం ద్వారా నువ్వు పూజ చేయగా ఏమిటి రాముడు అంటే ఎవరు, సీతమ్మ అంటే ఎవరు, మనం ఇవాళ ఎక్కడ దాకా ఎందుకు మనం ఎట్లా మార్చిద్దంటే ఇదందరూ చాలా ఏకాగ్రత ఉన్నది. ఇప్పుడు ఆయుధం విగ్రహారాధన మీరు 2 రోజులు రామాలయాన్ని భజన చేస్తారు. భజన చేసిన తర్వాత ఇంటికి పోగానే అక్కతోనో లేకపోతే భర్తతోనో తగాలు పెట్టుకుంటారు. అక్కన వాళ్ళు ఎమ్మటే అంటే ఇప్పుడు దానిపోయి రామాయణం చేసి వచ్చిందన్న మాయమ్మ. కనీసం అత్త నేను గౌరవం లేకుండా చేస్తుంది. కనీసం భర్తను ఎందుకు అట్లా అంటే సరే ఎవరో తెలుసో తెలియదు తప్పు చేసి వచ్చింది అనుకో అంటే అర్థమైంది. అన్న మాటలు అర్థమైందంటే నువ్వు రామభజన చేస్తే సీతమ్మలాగా నడుచుకోవాలి. సీతమ్మ దశరథ మహారాజు, జనక మహారాజు కూతురు అంటే దశరథుడు కంటే జనకుడు గొప్పవాడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే శాస్త్రాలు తెలిసిన వాళ్ళుగా చెప్తాం. అట్లాంటి జనకుని కూతురు అయ్యుండి మరి ఆయన అడుగు పోవాల్సిన అవసరం ఆయన లేదు. రాముడు ఒక్కని బొమ్మని శాసనం వాళ్ళు చెప్పింది. కానీ లక్ష్మణుడు సీతమ్మ ఎంటబడిపోయారు. ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా రాముడు పక్కన అంటే నాకు ఏ కష్టం లేదు, నీడ నాకు నేను ఎప్పుడు ఆయన కొట్టగలుగుతానని చెప్పి ఆ పోగలిగింది కదా, ఏ రోజు అనలేదు. అందుకని మనకేం చెప్పింది, సీతమ్మ తల్లిలా ఉండయ్యా అని మనకు శాసనం ప్రజలందరూ మనకు ఆ విధమైన బోధన మనకు అందిస్తూ ఉంటారు. అప్పుడు మనం దాన్ని గుర్తించాలి. అంటే నేను రామాలయంలో భజన చేస్తే నేను అక్కతో గొడవ పడకూడదు, పిల్లల్ని దూషించకూడదు, ఇరుగు పొరుగు వాళ్ళతో తగాలు పెట్టుకోకూడదు. ఏదైనా అవసరమైతే శత్రువు అనేది వస్తే మళ్ళీ అవసరమైతే ప్రాణం తీయటానికి కానీ ప్రాణం ఇయటానికి కానీ 2 రకాలుగా మనం సిద్ధంగా ఉండాలి. అని కుటుంబ ఐకమత్యానికి రాముడు,
జ్ఞాన తత్వానికి, సత్య జ్ఞాన తత్వానికి, ఆత్మ జ్ఞానానికి శ్రీకృష్ణ భగవానుడు మనకు వారసుడుగా నిలిచినటువంటి మన జీవన విధానం విసురుడైపోయింది పూర్తిగా. అట్లాంటి మన ఆ భజనలు, ఆ కార్యక్రమాలు, ఆ దేవాలయాలు మనం గొప్ప సంస్కారవంతులు చేస్తాం. అందుకే దేవాలయాలు ఊరగాలు. దేవాలయం ఎక్కడ చూసినా నమస్కారం పెట్టుకోకపోతే అవుతుంది. ఎందుకని వెంటనే మనలో ఏదో తెలియని ఒక గొప్ప ఆనందంతో కూడుకున్న అనుభూతి, ఒక వినయంతో కూడుకున్న అనుభూతి, అవన్నీ ఒక మన సొంత ఏదో మన సొంత ఆస్తిలాగా అనిపిస్తూ ఉంటుంది మనం. అట్లా మనకు అందుకే దేవాలయాలు పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి, ఇప్పుడు కృష్ణుని ప్రతినాడు పెడితే వచ్చిపోయేవాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి తెలియకుండానే ఒక కొబ్బరికాయ పడుతారు, ఎవరో ఒకరు వస్తారు, పూలు పెడుకుంటూ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఆ ప్రతిమ అనేది అట్లా మనుషుల్ని ఆనందింపజేసి, శాంతింపజేసి, ఐకమత్యంగా అక్కడ నడిపించడానికి ఆస్కారం. అందుకే మనకు విగ్రహారాధన అనేది అంత గొప్పగా ఉన్నది. మన విగ్రహారాధన, మన దేవాలయ వ్యవస్థ అంత గొప్పది. మనకి భారతదేశంలో దేవాలయం, కుటుంబం మనకు రెండు పళ్ళు దాన్ని. కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో మనకున్న వ్యవస్థ ఎక్కడా లేదు. వాళ్ళు ఎందుకంటే ప్రపంచం మొత్తం మీరు కొంతమంది తిరిగి ఉంటే తెలుస్తుంది. భార్యాభర్తల బంధాలు, పిల్లల బంధాలు అవన్నీ చాలా తక్కువ, అరుదుగా ఉంటాయి. వాళ్ళు అవసరమైతే వాళ్ళు వివాహం చేసుకుని అక్కకపోతే 4 రోజులు విడిపోవాలి. కానీ ఇవాళ మన కోర్టు మేము ఇద్దరు విడిపోతామన్నా కూడా 3వ సంవత్సరం 2 ఏళ్ళు తిప్పితేనే ఇచ్చేది మనకి విడికాయడం. ఎందుకనంటే మన శాస్త్రం ఒప్పుకోదు. ఇవాళ ఉన్న మనసు రేపు ఉండదు. ఇవాళ చచ్చిపోదాం అనుకున్న వ్యక్తి రేపు పొద్దున ఎంతో మంది సాగు నుంచి కాపాడే వ్యక్తిగా మారుతుంది. అదేమి చిత్రం, అంత గొప్పగా ఉంటుందమ్మా జీవితం. అందుకని మన శాస్త్రం మనకి భార్యాభర్తల బంధం, కుటుంబ బంధం అనేది అంత విలువైనది. అట్లాగే దేవాలయ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను మొన్న అమెరికా పోయి చూస్తే ఎక్కడ మనకున్న చర్చీలు ఏడాలి, మనకున్న మసీదులు ఏడాలి లేవు. ఎందుకంటే ఎక్కడ ఉంటే ఏడుంటే తెలియదు. ఏడో లోపల ఎవరు ఎట్లా చేసుకోండి. మనకి విచ్చలు విడితనంగా ఎక్కడ పెట్టినా మనకి మనం కట్టుకున్నట్టుగానే మన మీద పోటీతత్వంగా కట్టుకోవచ్చు. మనలాగే వాళ్ళు తయారవుదామని పట్టుకోవచ్చు. ఏ వ్యతిరేక భావనతో పట్టుకున్నా నిజానికి మంచోడితో శత్రుత్వం పెట్టుకున్న చెడ్డోడికే లాభం. ఈ మిగతా వాళ్ళందరికీ మనతో పోటీ పెట్టుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఎంతో కొంత బాగుపడతాం. మరి అంతే కదా. లేకపోతే వాళ్ళకేం తెలుసు అసలు మెసేజ్లు చర్చలు పెట్టుకోవాలని. దేవాలయ వ్యవస్థ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఆశ్రమాలు, మఠాలు, మందిరాలు ఇవన్నీ నిర్మించుకుంటా తరతరాలకు వస్తా. ఇవి కాదు ఇంకా శాశ్వతంగా ఉండాలంటే ఏంటి అని రాజ నిర్మాణాలు చేపట్టి మానవ జాతికి అందించినటువంటి మన ఋషి యొక్క పరంపర అంత గొప్పగా. ఆ పరంపరను చూసి వీళ్ళందరూ కూడా దాన్ని నడుచుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని వాడే వాళ్ళు పేరు పెట్టి, వాళ్ళ ప్రభావం పెట్టి వాళ్ళు చేసుకున్నా, ఎవరు చేసుకున్నా మొత్తం మీద దైవానుభూతి పొందాలంటే అందరికి హక్కుందని తెలియటమే కదా. అందుకని ఆ విధానంలో మన దేవాలయ వ్యవస్థను మనం పరిరక్షించడంలో, మన దేవాలయ గోపదీప నైవేద్యాలు నడిపించడంలో మన శక్తి కొలది మనం పనిచేయాలి. నేను ఇప్పుడు అనేక గ్రామాలు తిరుగుతూ నేను ఎక్కువ ఈ టైపు బోధన మూఢత్వం లేకుండా ఇవన్నీ చేయటం, మత మార్పులు విపరీతంగా జరుగుతున్నాయి. మత మార్పులు జరగడం వల్ల వచ్చే నష్టమేందో తెలుసా? మామూలుగా ఉండదు. ఎందుకంటే మనంతా ఏకాత్మ భావనతో కూడుకున్నటువంటి జీవన విధానం. అట్లాంటి జీవన విధానం ఇది తినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఇవాళ మీ అందరికీ తెలిసి మన కుటుంబంలో వంశస్థులు ఎవరైనా వాడు పోయారంటే ఇప్పుడు ఏ కార్యక్రమాల్లో కలవు, మనుషుల్లో కలవు. మళ్ళీ ఆయన ఏదో కనకాలు సాధించినట్టు, మన పూర్వీకులు ఏదో తప్పు చేసినట్టు, మనం ఏదో మూడుకు పోయినట్టు మనకేం తెలియనట్టు, వాళ్ళు ఏదో పెద్ద నిజమైనటువంటి దేవుడిని ఆడ ఆకాశంలో కొనుక్కున్నట్టు అది చెబుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. మనం పక్క మనిషిని ప్రేమించలేవా? నువ్వు దేవుడిని అర్థం చేసుకోలేవా? అట్లాంటిది నువ్వు నిజమైన దేవుడిని ఎక్కడ కనుక్కుంటావు? దేవుడిని కనుక్కోవటం అంటే మన ప్రహ్లాదుడు చెప్పాడు, ఎందు అందులేడు అయ్యింది ఎందుకు చూసిన అన్నిట్లో ఉన్నాడు అని చెప్పి ఆయన అట్లనే ఎక్కడ లేడు కావాలి కర్ర వాళ్ళని చూడు నాన్న అని చెప్పి తమ్మంలో చూపించింది. అట్లా మన జీవన విధానమే అట్లా ఏకాత్మ భావనతో మనకు తెలియకుండానే మనం తెలిసి చేసిన తెలియక చేసిన అంత ఇంక్లూడ్ అయిపోయింది దైవంతో. అట్లాంటి గొప్ప తత్వం, గొప్ప దేశం, గొప్ప గ్రంథాలు, గొప్ప మహర్షులు కొంతమంది జీవితాలు దారబోసారు. 100,000 సంవత్సరాలు తపస్సులు చేసింది, తక్కువ చేయదు ఒక్కొక్కళ్ళు. మనకి విశ్వామిత్ర మహర్షి అయితే 4 యుగాల్లో కనపడతాం. ఆయన మామూలు రాజ ఋషి కాదు. మళ్ళీ తర్వాత బ్రహ్మ ఋషి కావడానికి అనేక రకమైన తపస్సులు చేసి అనేక సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ సాధించింది. అట్లా వేదవ్యాస మహర్షి లాంటి ఆయన మనకు తపస్సు చేస్తే మొత్తం శరీరం అంతా శుష్కించిపోయి అవి మొత్తం అస్థిపంజరంగా అనుకోండి. అట్లా తపస్సు చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొంది మనకి మొత్తానికి సంపదను అంతా అందించినటువంటి వాడు వ్యాస మహర్షి. అట్లాంటి మహర్షి మనం నిజంగా వ్యాసుని, కృష్ణుని ఇట్లాంటి వాళ్ళు తెలుసుకుంటే అసలు ఒళ్ళంతా పులకరించిపోతా ఉన్నాం. కానీ మార్పులు ఎంత మన వారసత్వం అదృష్టం అలా. అట్లాంటి అదృష్టం మన రేపు వ్యాస భవనం కూడా వస్తుంది. చక్కగా వ్యాస భగవాను ఆరాధనలు, సాయిబాబా ఆరాధన ఇవన్నీ చేసుకోండి. కానీ వ్యాసుడు మనకు మూలం. వ్యాసుడు, కృష్ణుడు, రాముడు ఇవి మనకు మూలం. ఈ మూల పురుషులందరినీ మనం దర్శించాలి. వాళ్ళనే ప్రచారం ఎక్కువ చేయాలి. ప్రచారం మనకు మహిమలు కాదు. మహిమలు చేయాల్సి వస్తే కృష్ణుడి కంటే పెద్ద మహిమలు చేసిన వాళ్ళు లేరు.
3 నెలల వయసులో 3 నెలల చిన్న బాలుడు అప్పుడు పెట్టిండు సంహారం మొదలు 126 సంవత్సరాల దాకా మొత్తం లీలల్లోనే నడిపిండు కథను. ఆయనకంటే గొప్పగా చేసిన వాడు ఎవరు లేరు, అందరూ చేస్తారు. కానీ మహిమ కాదు. మనకు భగవద్గీతలో ఏ మహిమలు చెప్పాల. భగవద్గీతలో కృష్ణుడికి చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా చెప్పకపోయినా మహిమ కాదు ఇక్కడ మనం ముఖ్యం. సత్య అనుష్ఠానం ధర్మనిష్ట ఇది మనం ముఖ్యం. గుణాలని మనం జయించి, గుణాలకు నువ్వు దోషుడిగా బ్రతుకుతున్నావు, గుణాలకు యజమానిగా బ్రతకమని చెప్తుంది శాస్త్రం. ఈరోజు మనం ఏ చిన్న సమస్య వచ్చినా విలవిల్లాడిపోతా ఉంటాం, తట్టుకోలేకపోతుంటాం, ఏ పక్కోడి మీద ఏ నిందేద్దామని నువ్వు ఆలోచిస్తా ఉంటావు. అట్లా కాదు, అన్నింటిని తట్టుకోవాలి, అన్నింటిని నిలబడగలిగి, అన్నింటిని ధైర్యంగా ఎదుర్కోగలిగి, సమస్యలన్నింటినీ నీకు దాస్యం చేయాలి. ఆ దాస్యం చేసే స్థానానికి నువ్వు రావాలయ్యా. మానవుడు అప్పుడే పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినట్టు, అప్పుడే అసలైనటువంటి విజయం అని చెప్పి మహాత్ములందరూ బుద్ధుడు లాంటి వాడు కూడా వేల కొద్ది జనులను జయించవచ్చేమో కానీ ఇంద్రియాలను జయించలేమని చెప్పింది. అందుకని నీ ఇంద్రియాలను జయించాలంటే ముందు నీలో నీకు ప్రవేశించి, నీలో నీ గురించి నీకు పూర్తిగా తెలియాలి. ఇప్పుడు మనకు మన గురించి తెలియదు, పక్కోడు కూడా తెలుసుకుంటా ఉంటారు. తెలుసుకొని ఏం చేస్తాం మనం? నీ గురించి నీకు పూర్తిగా రోజు నీ మీద నువ్వు పరిశోధన చేయాలి. నిజం చెప్పాలంటే పరిశోధన కూడా టైం అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి నా పరిశోధన పనికిరావు మనసు. ఎందుకంటే 50కే టాప్, 50 వచ్చిందంటే వయసు తర్వాత ఇంటానికి సంతోషపడటానికి పనికొస్తుంది. కానీ మూలాల్లో పోయి సాధన చేయడానికి ఆ శక్తి సరిపోతుంది, దాని పవర్ సాగు. అందుకు కాబట్టి కొంత మీరు అదృష్టవంతులు, మీరందరూ ఎంతో కొంత వయసులో గ్రంథాలు చదువుకున్నారు, మంచి వాళ్ళతో సాంగత్యం, భక్తి కార్యక్రమాలు ఇట్లా మనం చేయగలిగినంత చేస్తాం. చేసుకుని పోతా ఉంటే ఏదో ఒక రోజు అదే ఏదో జరిగి చేరింది. అట్లా మనందరం కూడా ఉన్న సంతోషంగా ఉంటాం. రానున్న తరాలకు కూడా ఈ యొక్క మన భారత యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మనం వాళ్ళకి అందించాలి. అందించడంలో మాటల్లో కాదు, చేతుల్లో మనం చేసి అందించాలి. మీ అందరూ కూడా ఆర్థికంగా బాగా పరిపుష్టిగా ఉంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఖర్చులు పెట్టండి. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా సంపాదించిందంతా మీది కాదు, మొత్తం కుటుంబం ఎత్తుకుపోయింది. ఇప్పుడు దాని ఏదైనా ప్రజలకు చేసిందే అది మనదిగా ఉంటుందే తప్ప నీవు కుటుంబాన్ని చేస్తామని ధర్మాల ప్రకారం నువ్వు ఏమంటే ఇప్పుడు మేము చేసాం, ఒక 4-5 ఎకరాల పిల్లలకి ఇచ్చాం, ఎవరు కానీ మనడు ఎందుకు ఇచ్చినట్టుంటాడు. నేను పక్కన వాళ్ళకి ఎవరైనా అది ప్రసాదం మా అనుభవాడు మంచి పని చేసినాడు, వీడికి పెట్టిందంత ఆడికి ఇచ్చిందంత. అందుకనే మనకి యాదవేశం మరి చెప్పిన మాట కూడా అద్భుతమైన మహాభారత సారాంశం 1700 శ్లోకాల సారాంశం ఒక్క శ్లోకంలో చెప్పింది. పరోపకారమే పుణ్యం, అపకారమే పాపం. ఆయన చెప్పిన మాట ఏమిటంటే పరోపకారం అనేది నువ్వు ఎవరికైతే ఇతరులకు మేలు చేస్తావో, మేలు చేసిందే నీదే ఉంటే, మేలు చేసిందే నీకు సంతోషాన్ని, నీ జీవితాన్ని వృద్ధి చెందింది తప్ప ఇతరులకి ఏ పాపం చిన్న అపకారం చేసినా కూడా అది మళ్ళీ నీ ఎంటపడి వస్తుంది, ఆ పాపం లాగా. అందుకంటే పుణ్యకార్యాలు అనేది చేయండి, చేసినే నీ అవుతాయి. కుటుంబ పరంగా చేసేది కుటుంబానికి వెళ్ళిపోతాయి, సమాజానికి చేసేది మొత్తం నీ అకౌంట్లో జమ అవుతాం. దైవం పేరు మీద సమాజానికి సేవ చేయాలమ్మా. సమాజం చాలా మంది సమాజాన్ని మనకేమవుతుంది, సమాజం ఆయనట్టు అన్నాడు ఈయనట్టు ఎవడన్నా సరే మన సంబంధం లేదు, నువ్వు చేయాల్సింది చేసుకుంటూ పోతావు. ఇట్లాంటి కార్యక్రమాలు ఖర్చు పెడతా ఉన్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు సేవ చేయండి. నీ కోరుకోండి ఏమి చేసినది మొత్తం నీ ఖాతాలో, నీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడి, లేదా కుటుంబం అకౌంట్కి వెళ్ళిపోతే కుటుంబం వంశం వారసత్వం గోత్రం కులం అవి కొంత సృష్టి కార్యంలో నడిచింది. కానీ నేననే నీకు మాత్రం ఇవేమీ అవి వర్తించు. అవి వర్తించాలంటే దైవ నామ స్మరణతో పాటు దైవ కీర్తనలు, సమాజమే దేవాలయంగా భావించి సేవ చేయటం. అదే ఏ తత్వంలో భిన్నత్వం లేకత్వం, అదే భారతీయ తత్వం. కాబట్టి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకొని, వైవిధ్యం మొత్తాన్ని అర్థం చేసుకొని, వైరుధ్యాన్ని ఎప్పుడు తొలగించుకుంటా ఏకాత్మ భావాన్ని, అంటే మనకు భగవద్గీత చెప్పేది ఏంటంటే స్వాత్మ భావన అంతా నీవై ఉన్నవని తెలుసుకో. ఆ జీవులన్నీ వేరువేరుగా లేవు. విశ్వరూప సందర్శన యోగం అదే. ఇవన్నీ వేరువేరుగా కాదు, ఈ తలకాయలు ఇవన్నీ